కీర్తిశేషులు నందమూరి జోహార్ అన్నయ్యర్, జోహార్ అన్నయ్యర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి ఈ నియోజకవర్గం వారికి శిక్షణ వచ్చేటట్టు పరిచర్యలు ప్రభుత్వానికి తెలియజేయాలి. సకాలం ఎక్కడ ఎదగాలో తెలుసుకొని వారి ఏమన్నా సూచనలు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ఒక ప్రభుత్వానికి కానీ సంవత్సరాలు నిజానికి ఇచ్చిన ఘనత మా ఊరికే సరిపోయింది. దయచేసి అందరు కూడా కూర్చొని రూపాయల డబ్బు ఉద్యోగస్తులకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ఈ సమావేశం కావడానికి 2 ప్రధానమైన ఎజెండాలు ఉన్నాయి. ఒకటి, మన ప్రభుత్వం ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజల్లోకి ఈ ప్రభుత్వం యొక్క విజయాలను తీసుకెళ్లేదానికి మనం బాధ్యత తీసుకోవడం కోసం ఒకసారి మాట్లాడుకోవడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుంది. అలాగే మన నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనం ఏం చేసుకోగలిగాం, ఇంకా ఏం చేయాలి, వీటి మీద కూడా ఒకసారి మనం మననం చేసుకోవడానికి ఈ సమావేశం ఖచ్చితంగా ఉపయోగపడాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఇప్పటికే పెద్దలు చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. ఈ సందర్భంగా ఒకసారి మనం అందరం 2019-24 మధ్యకాలంలో 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపరిమితమైన అధికారాన్ని ప్రజలు కట్టబెడితే ప్రజలని ఏ రకంగా వారు వేధించారు, వ్యవస్థల్ని భయపెట్టి ప్రతిపక్షాలని లేకపోతే నోరు తెరిచి ప్రశ్నించే గొంతులు ఏ విధంగా నొక్కారో మన కళ్ళ ముందు జరిగిన దాఖలాలు లేవు. చిన్న పని కూడా చేసుకోలేక ఆ రోజు 100% ఆ పార్టీ సర్పంచులు గెలిచిన చోటు ఉన్నాయి. ఇక్కడ కూడా దాదాపు 70-80% ఆ పార్టీ సర్పంచులు జెడ్పీటీసీలు గెలిచారు. కానీ వారు 5 సంవత్సరాలు గ్రామాల్లో చిన్న బ్లీచింగ్ చల్లే పనులు